ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. అయోధ్యలో శ్రీరాముడు బీజేపీకి సొంతం కాదు, ఆస్తి అంతకన్నా కాదని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అన్నారు. శుక్రవారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే బీజేపీ తీరును నిశితంగా ఆక్షేపించారు. శ్రీరాముని పేరుతో ఓట్ల రాజకీయం చేయడం శోచనీయమని అన్నారు. శ్రీరాముడు ప్రపంచంలోని ప్రతి హిందువు ఆరాధ్య దైవమని అన్నారు. కాంగ్రెస్ హిందువు శ్రీరామునికి వ్యతిరేకమనే ప్రచారం ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే బీజేపీ కుట్రను ఖండించారు. శ్రీరాముని కళ్యాణం తర్వాత అక్షింతలను పంచడం ఆనవాయితీ కాగా విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ ముందు అక్షింతలను పంచడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో అనేక హిందువు దేవాలయాలు, శ్రీరాముని ఆలయాలు నిర్మాణం జరిగాయని ఆయన విశదీకరించారు. ఇప్పటికైనా బీజేపీ శ్రేణులు దేవుని పేరుతో సెంటిమెంట్ రగిలించి ఓట్లు పొందాలనే ఆలోచనకు స్వస్తి పలకాలని సూచించారు. సెంటిమెంట్ను అడ్డుపెట్టుకుని అధికారంలోకి రావాలనే కేసీఆర్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా నరేంద్ర మోదీ ఓటమి చెంది రాహుల్ గాంధీ ప్రధాని కావడం తథ్యమని ప్రేమ్సాగర్ రావు అన్నారు. వ్యతిరేకం చేస్తామని చెప్తున్నారు. మీరు రాముని గురించి, రామాలయం గురించి అసలు అవన్నీ మాకు ఎప్పుడు అవసరం లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ గారు ఆయనే చెప్పాడు, రఘుపతి రాఘవ రాజారాం పతిత పవన్ సీతారాం. అప్పుడు బీజేపీలో ఉట్లే, ఆర్ఎస్లో ఉట్లే, వీళ్ళందరూ ఉట్టకుండా ఆ స్లోగన్ పెట్టాడు. ఇక మిగిలింది రాముడు అనేది 5000 సంవత్సరాల నుంచి రాముడు, రామాలయాలు, గుళ్ళు, సీతారాముల కళ్యాణం ఇవన్నీ మేము చేసుకుని చేస్తున్నాం. దానికి వాళ్ళు వచ్చి మేము తీసుకొస్తాము, మేము పెడుతున్నాం. వాళ్ళు బీజేపీ వాళ్ళు ప్రతిదీ ఓట్ల కోసం కాకుండా ప్రతిదీ ఓట్ల కోసం ఇవాళ అక్షింతలు తీసుకొచ్చి 10 ఇంటికి పంపిస్తాము. ఒకటి సెంటిమెంట్ గురించి చెప్తాను మీకు మాట. అక్షింతలు అనేటివి విగ్రహం ప్రతిష్ట తర్వాత సీతారామ కళ్యాణం చేస్తారు. ఆ సమయంలో అక్షింతలు ఉంటాయి. ప్రతి విగ్రహ ప్రతిష్టాపన జరగలేదు, అలా ఇంకేం జరగలేదు, పూజ జరగలేదు. అక్షింతలు ట్రైన్లలో పంపించి ఇంటిని పంపించి బీజేపీలో ఓట్లే పంపిస్తాను. రాముడి పేరు ఎన్నిసార్లు అనుకుంటారు ఓట్లు? రాముడు మీ సొంతం కాదు, రాముడు మీ ఆస్తి కాదు. రాముడు మా ఆస్తి. మేము రెబ్బలు పుట్టినప్పటి నుంచి మేము రామాలయాలు కట్టించాము, మా కాంగ్రెస్ పార్టీలు కట్టించారు, దేశంలో హిందువులు చాలామంది కట్టించారు. అప్పుడు హిందువులంతా స్వాతంత్రాన్ని పార్టిసిపేట్ చేశారు. ఇవాళ వచ్చి మీరు వచ్చి రాముడు రామాలయం అయోధ్య, ఇంకోటి వీళ్ళందరూ తెలివి కావచ్చు. 1947లో స్వాతంత్రం తర్వాత, 48లో స్వాతంత్రం తర్వాత భారతదేశం పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ భారతదేశం విడిపోయినప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్, ఈ 3 దేశాలు విడిపోయినప్పుడు కొంచెం గొడవలు అయితే అప్పుడు అయోధ్య రామాలయం బంద్ అయింది, తాళేసి. దానికి స్వర్గీయ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు 1987లో దాన్ని ఓపెన్ చేసి మీరు హిందువులు దర్శనం చేసుకొని ముస్లిం మసీదులో మీరు దర్శనం చేసుకొని చెప్పడం జరిగింది. ఇక ఆడికి వెళ్ళి మొదలైంది మా పంచాయతీ. ఆ తర్వాత బీజేపీ వాళ్ళు మొదలుపెట్టిందిగా రథయాత్ర, రాముని యాత్ర, ఇంకో యాత్ర మొదలుపెట్టి ఇప్పటికీ రాముడి పేరు ఎన్నిసార్లు అనుకున్నారు. ప్రజలు మీరు అనుకున్నంత అమాయకులు కాదు, అంతకన్నా పిచ్చోళ్ళు కాదు. ఖచ్చితంగా రాముడు అనేది ఈ భారతదేశం కాదు, ప్రపంచంలో అందరి హిందువుల ఆస్తి. అది బీజేపీలో ఆస్తి కాదు, బీజేపీలో ఓట్ల కోసం కాదు. సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మేము మా సిద్ధాంతం మేము కట్టుకుంటాం. రాముడి పేరుగా మీరు ఓట్లాడుకుంటే ప్రజలు ఏదో మీరు పిచ్చోళ్ళని చేస్తామని కావచ్చు. పోయినసారి ఏదో దేశం పేరుగా పెట్టి అనవసరంగా 42 మంది చంపేసింది, వాళ్ళ పేరుగా ఓట్లాడితే మళ్ళీ ఇప్పుడు రాముడు వచ్చింది. ఎన్నికలు అయిపోతే 3 ఏళ్ల కింద మీరు 2.5 years 3 years బ్యాక్ 15,000 కోట్లు జమ చేసింది. 15,000 కోట్లు జమ చేసి 2.5 సంవత్సరాలు మీకు గుడి కట్టలేదు. ఇప్పుడు ఎలక్షన్లప్పుడే గుడి తగ్గి ఇప్పుడు గుడి పూర్తి కాలే, ఒక్క ఫ్లోర్ అయింది. దాన్ని ఎన్నికల ముంగట 10 రోజులంగా మా మొత్తం దేశం అంతా అక్షింతలు పంపించుడు, శోభాయాత్రలు, దేనికి వ్యతిరేకం కాదు. కానీ మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, జాతులు, ప్రాంతాలు ఇవన్నీ కూడా ఎన్నికలకు వాడుకోవడానికి కోసం కాదు. ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు ప్రతిదీ ఎన్నికల కోసం చేస్తారు. మొన్నటిదాకా ఇక్కడ కేసీఆర్ చేసారు, కేసీఆర్ కూడా ప్రజలు చెప్పింది. రేపు వచ్చే ఎన్నికల్లో మోడీ గారు కూడా అదే జరుగుతుంది. ప్రజలు ఇన్ని సెంటిమెంట్ ఒక్కసారి వేసి రోజు అయ్యేది, ప్రతిసారి సెంటిమెంట్ ఓట్లేదు. 18వ తారీఖు నుంచి బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో దినమంతా అయ్యగారితో పూజలు దానికి సంబంధించి చేసుకుంటూ 18 నుంచి 22 వరకు పూజ చేసుకుంటూ సాయంత్రం రామభజన కార్యక్రమం నడుస్తుంది. దానికి అందరూ ఆహ్వానితులే. 18 గురువారం నుంచి వెళ్ళి 22 వరకు
20 నాడు ఫైనల్గా సీతారామ కళ్యాణం చేసి ఆ దినం మిగతా కార్యక్రమం ఉంటాయి. మిగతా దినాన్ని ఏ పూజలు అవుతున్నా ఆ పూజలు చేస్తాం. ఖచ్చితంగా ఈ 5 రోజుల కార్యక్రమం 4 రోజుల కార్యక్రమం నడుస్తుంది. ఈ 5 రోజులు నడుస్తుంది. సాయంత్రం కూడా సాయంత్రం 5 నుంచి 6 గంటల నుంచి మొదలుపెట్టి 9-10 గంటల వరకు భజన ఉంటుంది. ప్రత్యేకంగా ఇక్కడ ఏదైతే కార్యక్రమం ఉందో దీనికి అందరూ ఆహ్వానితులే. స్వామి వివేకానంద 161వ జయంతి ఉత్సవాలు మంచిర్యాలలో అధికారికంగా ఘనంగా జరిగాయి. శుక్రవారం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జయంతి వేడుకలను వైభవంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వివేకానంద స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం వివిధ రంగాల్లో రాణించిన యువకులను సన్మానించారు. స్వామి వివేకానంద జయంతి వేడుకలు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయని అదనపు కలెక్టర్ మోతీలాల్ తెలిపారు. స్వామి వివేకానంద ఆదర్శాలు ఎంతో ఉన్నతమైనవని యువకులు ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం క్రీడలు యువజనుల శాఖ ఆధ్వర్యంలో జరగగా వివిధ శాఖల అధికారులు, యువజన సంఘాలు ప్రతినిధులు పాల్గొన్నారు. వివేకానంద 161వ జయంతి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతాయి. మన భారతదేశంలో కూడా, మన రాష్ట్రంలో కూడా జిల్లాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా ప్రతి చోట ఈ ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరము. వివేకానందుడి జన్మదినం సందర్భంగా ఈ రోజున ఈ యువజన ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాం. దాంట్లో భాగంగా మన మంచిర్యాల జిల్లాలో యువజన శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ జయంతి ఉత్సవాలను జరుపుకొని వివిధ రంగాలలో ప్రావీణ్యత ప్రదర్శించిన యువతని, ఆ తర్వాత వివిధ రంగాలకు చెందిన కళాకారులని, వాళ్ళ తర్వాత విద్యార్థుల్ని ఇక్కడ సన్మానం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ సందర్భంగా వివిధ అధికారులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు యువతను ఉద్దేశించి యువత మంచి మార్గంలో, సన్మార్గంలో నడవాలని, మంచి ఉద్దేశాలతోటి పూనుకొని ముందుకు సాగాలని, వారు భారతదేశ అభివృద్ధికి, మన జిల్లా అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళ వంతు కృషిగా పూనుకొని ముందుకు సన్మార్గంలో నడుస్తూ మంచి కార్యక్రమాలను చేస్తూ ముందుకు సాగాలని సూచించడం జరిగింది. అందరికీ కూడా వివిధ శాఖల అధికారులు, ఇక్కడ ఉన్న యువత రక్తదానం చేయటంలో, తర్వాత పర్యావరణ పరిరక్షణలో కూడా భాగంగా వివిధ సంఘాలకు చెందిన, యువజన సంఘాలకు చెందిన యూత్ కూడా మంచి కార్యక్రమాలు పాల్గొంటూ ఉన్నారు. మనం అనే సంస్థ ఇక్కడ వివిధ కార్యక్రమాల్లో మిగిలిన ఆహార వస్తువులని కూడా సేకరించి అవసరమైన వాళ్ళకి పంపిణీ చేస్తూ ముందుకు సాగుతున్నారు. తర్వాత ఇక్కడ ఒక యువకుడు తను ప్రతి వారం 2 రోజులు వన్యప్రాణులకి, అంటే జంతువులకి, పక్షులకి ఆహారాన్ని కూడా అందిస్తూ, తర్వాత మన జిల్లాకు చెందిన ఆ యువకుడే 25,000 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేస్తూ భారతదేశం మొత్తం తిరగడం జరిగింది. అట్లా ఒక్కొక్కరిని మనం ఆదర్శంగా తీసుకొని ఒక్కొక్క యువకుడు మంచి కార్యక్రమాలు చేయడంలో ముందుకు ఉండాలని ఈ సందర్భంగా మీ ద్వారా నేను మంచిర్యాల జిల్లా యూత్ని కోరుకుంటున్నాను. నస్పూర్ మున్సిపాలిటీలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మున్సిపాలిటీలో 25 మంది కౌన్సిలర్లు ఉండగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్కు చెందిన పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరారు. దీంతో కాంగ్రెస్ బలం 17కు చేరుకుంది. 2 సిపిఐ మద్దతుదారులతో కలిసి మొత్తం 19 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ సుర్మిల వేణు ఆధ్వర్యంలో గత నెల 18న చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ నెల 12న మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం ఉండడంతో కౌన్సిలర్లంతా వారం రోజుల క్రితం హైదరాబాద్ క్యాంపుకు తరలి వెళ్లారు.
24 రోజులు గడిచిన తర్వాత శుక్రవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. మంచిర్యాలలోని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నివాసం నుండి కౌన్సిలర్లు ప్రత్యేక బస్సులో మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు మంచిర్యాల ఆర్డీఓ ప్రిసైడింగ్ అధికారి రాములు అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహించారు. సమావేశానికి మొత్తం 17 మంది కోరం కావాల్సి ఉండగా 6 బీఆర్ఎస్ కౌన్సిలర్లు గైర్హాజరు కాగా కాంగ్రెస్ తరపున 19 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానానికి వీరంతా అనుకూలంగా ఉన్నట్లు చేతులు పైకెత్తడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గిందని ప్రిసైడింగ్ అధికారి రాములు ప్రకటించారు. నెగ్గిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించి వివరాలు మొత్తం కలెక్టర్ కు అందజేస్తామన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక తేదీని కలెక్టర్ నిర్ణయిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ తదితరులు పాల్గొన్నారు. తీర్మాన కార్యక్రమం ముగిసిన తర్వాత కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుర్మిల వేణు విలేకరులతో మాట్లాడుతూ అందరి సహకారంతో మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు. అనంతరం వారంతా ప్రత్యేక బస్సులో ఎమ్మెల్యే నివాసానికి వెళ్లారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా మంచిర్యాల రూరల్ సీఐ తోట సంజీవ్ ఆధ్వర్యంలో సిసిసి నస్పూర్ ఎస్ఐ రవికుమార్ పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నోటీసు 23 డిసెంబర్ తేదీన వాళ్ళందరికీ 25 మంది సభ్యులకు అందజేశారు. ఆ తర్వాత దాంట్లోనే ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఆర్డీఓ మంచిర్యాలకు అధికారం ఇస్తూ ఈ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నాకు ఆర్డర్లు ఇచ్చి ఉన్నారు. దానికి అనుకూలంగా నేను ఈరోజు 12వ తారీఖు 11 గంటలకు ఈ యొక్క అవిశ్వాస తీర్మాన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశం ప్రాథమికంగా కోరం ఉండాలి కాబట్టి కోరం చూసినట్లయితే 19 మంది సభ్యులు హాజరైనారు. సమావేశం ప్రారంభించిన తదనంతరము ఎలాంటి చర్చ లేకుండా ఈ చేతులు లేపేటువంటి ప్రక్రియలో ఈ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తారా, వ్యతిరేకంగా ఓటేస్తారా, తటస్థంగా ఉంటారనేటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియపరచడం జరిగింది. తదనంతరం ఓటింగ్ పోయిన సందర్భంలో 19 మంది కూడా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. సో మెజారిటీ కావాల్సింది 2/3లో 17 మంది, కానీ 19 మంది కూడా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసినందున అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లుగా నేను అధికారికంగా ప్రకటించడం జరిగింది. మంచిర్యాల శాసనసభ్యులు మా ప్రియతమ నాయకుడు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి ఆదేశానుసారం గత నెల మేము నస్పూర్ మున్సిపల్ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానాన్ని కలెక్టర్ గారికి అందించడం జరిగింది. అందుకు గాను ఈరోజు మా ఈ నస్పూర్ మున్సిపాలిటీకి సంబంధించిన అవిశ్వాస తీర్మానాన్ని ఆర్డీఓ గారు ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో నాతో పాటు మా వివిధ కాంగ్రెస్ కౌన్సిలర్లు అదేవిధంగా సిపిఐ కౌన్సిలర్లు అందరూ కూడా ఈ అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపడం జరిగింది. ఆర్డీఓ గారు ప్రకటించారు ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గిందని. ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపినటువంటి నా తోటి కౌన్సిలర్లందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే కొత్తగా ఏర్పడినటువంటి నస్పూర్ మున్సిపాలిటీలో గత పాలనలో అనేక అన్యాయాలు అక్రమాలు జరిగినాయి, అవినీతి పాలన జరిగింది. అలాంటి అవినీతి పాలన ఉండొద్దని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మేము కౌన్సిలర్లం అందరం ఒకటై ఈ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని మేము పెట్టడం జరిగింది. అదేవిధంగా అవిశ్వాస తీర్మానంలో మేము నెగ్గినాం. ఖచ్చితంగా రానున్న కాలం తక్కువైనప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా సుపరిపాలన అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కౌన్సిలర్లు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. మేము మొత్తం 17 మంది కౌన్సిలర్లు ఉన్నాం. అదేవిధంగా సిబిఐ కౌన్సిలర్ వాళ్ళు ఇద్దరు కూడా మాకు మద్దతు తెలియడం జరిగింది. మంచిర్యాల జిల్లా నస్పూర్ పాలకవర్గంలో అవిశ్వాస తీర్మానం ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. అందులో కాంగ్రెస్ 17, సిపిఐ 2 మొత్తం 19 మంది సభ్యులతోటి ఈరోజు పాలకవర్గ సమావేశం జరిగింది. దాన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఆర్డీఓ గారు పాల్గొని ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం వల్ల 17 మంది కాంగ్రెస్ సభ్యులు, ఇద్దరం కలిస్తే మొత్తం 19 మందితోటి ఈరోజు అవిశ్వాసం ఆమోదం తెలపడం జరిగింది. ఇండియా కూటమిలో భాగంగా దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రంలో కానీ మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఏర్పడినటువంటి ఇండియా కూటమిలో భాగంగా సెక్యులర్ పార్టీల అవసరం ప్రజలకు ప్రజాస్వామ్య సమస్యల పరిష్కారానికి ఇండియా కూటమి పనిచేస్తుందని, అందులో భాగంగానే ఈరోజు నియంత ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ప్రజలు దూరం పెట్టారు. అందులో భాగంగా ఈరోజు నస్పూర్ పాలకవర్గంలో ఉన్నటువంటి దాన్ని కూడా ఇండియా కూటమిలో భాగంగా సెక్యులర్ పార్టీల కనుసన్నలలో కమ్యూనిస్టు పార్టీ, కాంగ్రెస్ కలిసి ముందుకు పోతుందని, అదేవిధంగా నస్పూర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం
సిపిఐ కాంగ్రెస్తో కలిసి పనిచేస్తూ ఈ నస్పూర్ మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపించడం కోసం రేపు జరగబోయేటువంటి చైర్మన్ ఎన్నిక కూడా సహకరిస్తామని చెప్పేసి, అదేవిధంగా ఈ నస్పూర్ అభివృద్ధే ప్రధానంగా కలిసి పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని టేకుమట్ల గ్రామం నందు కీర్తిశేషులు కాకా గడ్డం కళావతి వెంకటస్వామి స్మారక క్రికెట్ పోటీలు శుక్రవారం ప్రారంభించారు. ఉమ్మడి జైపూర్ మండలంలోని గ్రామాలకు కాంగ్రెస్ మండల ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం క్రికెట్ టోర్నమెంటు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత గోనె నరసయ్య మాట్లాడుతూ, కాకా వెంకటస్వామి మన తెలంగాణ మాత్రమే కాకుండా భారతదేశం అంతటా సుపరిచితమైన వ్యక్తి అని తెలియజేశారు. కాకా వెంకటస్వామి చేసిన సేవలను మర్చిపోలేనివని గొప్పగా కొనియాడారు. తెలంగాణ సాధించుకునే సందర్భంలో కాకా వెంకటస్వామి పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఈసారి పర్యటనలో సింగరేణికి సంబంధించిన 8 ఎకరాల భూమి సింగరేణి సంస్థతో మాట్లాడించి క్రీడా గ్రౌండ్ గా ఏర్పరచుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విశ్వంబర రెడ్డి, గూడెల్లి శ్రీనివాస్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ అసంపల్లి శ్రీకాంత్, టేకుమట్ల సర్పంచ్ సుమలత నర్సయ్య, పిఏసిఎస్ వైస్ చైర్మన్ శేఖర్, మండల కోఆప్షన్ మెంబర్ జైనుద్దీన్, ఎన్ఎస్యుఐ నదీం, ఎస్టీ సెల్ పాత ప్రశాంత్, రాకేష్, బల్ల వెంకటేష్, బల్ల రమేష్, జల్లంపల్లి మల్లేష్, ఎన్ఎం అశోక్, గోదారి నర్సయ్య, నారాయణ, రవీందర్ గౌడ్, ఈగ సురేందర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు. ముఖ్యంగా సింగరేణి కంపెనీ నష్టాల్లో ఉన్నప్పుడు 1150 కోట్ల రూపాయలు కేంద్రంతో ఇప్పించి దాన్ని కాపాడిన మహా వ్యక్తి కాకా వెంకటస్వామి గారు. అంతేకాదు ఈరోజు సింగరేణి వ్యక్తి దిగిపోగానే కాకా ఎంత పింఛన్ వస్తుందని అడుగుతున్నాం. ముఖ్యంగా ఆ పింఛన్ ఇవ్వడానికి ఆద్యుడు కాకా వెంకటస్వామి గారు. చెప్పుకుంటూ పోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావడానికి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని సోనియా గాంధీ తీసుకుపోయి మా తెలంగాణ ఏమని కొట్లాడిన గనుడు మన కాకా వెంకటస్వామి గారు. అట్లాంటి వ్యక్తి యొక్క స్మారకార్థం ఇక్కడ ఈ టోర్నమెంట్ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మరి రాబోయే రోజుల్లో నెక్స్ట్ మన ఇక్కడికి మన ఎమ్మెల్యే గారు వస్తారు. మీ అందరి కోరిక, మీ అందరి యొక్క మనసులో ఉన్న ముచ్చట ఆ సింగరేణికి సంబంధించిన 8 ఎకరాల ల్యాండ్ని గ్రౌండ్ చేయమని మీ అందరూ మనసులో ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మండల పెద్దలు మాకు ఒక పంచపావనులు 5 ఉన్నారు. వారి యొక్క దృష్టితో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక టేకుమట్ల ఇందారం అనే కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి దాన్ని ఖచ్చితంగా అక్కడ గ్రౌండ్ చేపిస్తాం. అందులో ఓపెన్ జిమ్ కానీ అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా మా అందరం కలిసి కట్టుగా మీకు అందరికీ అందుబాటులో మనవి ఇస్తూ మీకు అవకాశం ఇచ్చేందుకు మీ అందరికీ. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.